హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ హోమ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసినట్లుంటుందని నేను అనుకుంటున్నా. ఈరోజు లంచ్లోకి ఈజీగా అండ్ సింపుల్గా అయిపోయే ఒక రెసిపీ అండి. అది ఎగ్స్తో ఫ్రై. సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఎగ్స్ని ఉడకపెట్టుకోవాలి. ఎగ్స్ ఉడికిపోయాక వాటికి తొక్కలు తీసుకోవాలండి. తరువాత నేను ఈ వీడియోలో చూపించే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి 2 పీసెస్గా. ఈ విధంగా 2 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ముందుగా మసాలా రెడీ చేసుకోవాలి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న. తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం, తర్వాత ఒక చిటికెడు పసుపు. దీంట్లో గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడిని యాడ్ చేశాను. చివరగా ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని మసాలాని కలుపుకోవాలి. అదే విధంగా హీట్ అయిన ప్యాన్లో ఒక 3 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మసాలాని ఒక్కొక్క ఎగ్ పీసెస్కి అప్లై చేసుకోవాలి. మొత్తం అన్ని ఎగ్ పీసెస్కి మసాలాని పెట్టాక వాటిని ఒక్కొక్కటిగా ప్యాన్ పైన వేసుకోవాలి. ఈ విధంగా ఇటువంటి రెసిపీస్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా, సింపుల్గా అండ్ టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలా ఎగ్స్తో ఎగ్ కర్రీ, ఎగ్ పులుసు, ఎగ్ బుజ్జి, ఎగ్ ఆమ్లెట్స్ కాకుండా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా చేస్తాను. సో ఈ విధంగా మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా ఎగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా ప్యాన్ పైన వేసుకోవాలి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా నేను చాలా వీడియోస్ చేయడానికి కూడా మోటివేషన్గా ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్కటిగా ఎగ్స్ని ప్యాన్ పైన వేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన మసాలా మొత్తం కూడా ఒక్కొక్క ఎగ్ పైన వేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం ప్యాన్ పైన వేసుకున్నా. 1 సైడ్ ఫ్రై అయ్యాక వాటికి ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించే విధంగా. ఈ విధంగా నేను మొత్తం ఎగ్స్ని టర్న్ చేసుకున్నా. ఈ టర్న్ చేసిన సైడ్ కూడాను కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుంటున్నా మా లంచ్లోకి. ఈరోజు మా ఇంట్లో కూరగాయలన్నీ ఫినిష్ అయిపోయాయండి. సో అందు గురించనే ఈ విధంగా ఎగ్ ఫ్రై చేసుకున్నా. సింపుల్గా ఈరోజు మా లంచ్ ప్లేట్ 1 కప్ ఆఫ్ రైస్, అదేవిధంగా నేను ఫ్రై చేసుకున్న ఎగ్ ఫ్రై, 1 కప్ పప్పుచారు, 1 కప్ పెరుగు, అదేవిధంగా చివర్లో కొంచెం ఆవకాయతో మా లంచ్ ప్లేట్ రెడీ. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఎగ్స్తో ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా మా లంచ్ని రెడీ చేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.